ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము శ్రీ స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనువాదము కళాప్రపూర్ణ వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. ఇది తెలుగులో మొదటి విశుద్ధ భగవద్గీత. ఇందులో 11 అధ్యాయాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయం, ద్వాదశాధ్యాయము ధ్యాన యోగము. సామ్య బుద్ధి దాని సాధనము ధ్యాన యోగం. ఈ విషయంలో ఈ 12వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. కర్మయోగము, కర్మ చేయాల్సిందే. ఎంత సన్యాసి అయినా, ఎంత వైరాగ్యం ఉన్నా, ఎంత అధ్యయనం చేసినా, ఏం చేసినా, ఏ స్థితి వచ్చినా, సమాధి స్థితి పొందినప్పుడు కూడా, ఈశ్వర దర్శనమైన అంటే జీవన్ముక్తులైనప్పుడు కూడా తప్పకుండా కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఉన్నది వీలు లేదు. మరి కర్మ చేయాల్సినప్పుడు అది కర్మ విడిచిపెట్టాలి కదా. ఏ కర్మ విడిచిపెట్టాలి? కర్మ సన్యాసం అన్నారు. కర్మయోగం కాకుండా కర్మ సన్యాసం కాదు. పని చేయకుండా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ కర్మను విడిచిపెట్టాలి అది కూడా తెలుసుకోవాలి. ఏ కర్మ విడిచిపెట్టాలి? బంధనాలకు కారణమయ్యే కర్మలు, వాటిని విడిచిపెట్టాలి. అది కర్మ సన్యాసం. బంధనాలను విడిపించే కర్మ చేయాలి. మోక్షం పొందడానికి ఏ కర్మ చేయాలో ఆ కర్మ చేయాల్సిందే. ఏ కర్మ చేయకుండా ఉంటే అది సన్యాసం కాదు. కాబట్టి కర్మ గురించి బాగా అర్థం చేసుకోవాలి. కర్మ గురించి తెలిస్తేనే కదా, దాంట్లో పరిచయం ఉండాలి. అప్పుడే ఏది సరైన కర్మ, ఏది కాదు, ఏది ధర్మము, ఏది అధర్మం ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవించాలి. ఊరికే మాటలు చదవడాలు, వినడాలు కాదు. శాబ్దిక జ్ఞానం కాదు, శబ్దాలు. జ్ఞానం అంటే అసలు జ్ఞాని అంటేనే తత్వజ్ఞాని జ్ఞాని అంటారు. శబ్ద జ్ఞానం శాస్త్ర జ్ఞానం కాదు. మనం తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞాని అయినప్పుడే, ఉన్నది నోటి తెలుసుకున్నప్పుడే. తత్వజ్ఞానం అంటే ఉన్నది నోటి తెలుసుకోవడం, ఒక పదార్థం ఎలా ఉందో అలా తెలుసుకోవడం. పదార్థం యొక్క యథార్థ జ్ఞానమే అది తత్వజ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన కర్మలు చేయాల్సిందే. అది కూడా గుర్తుంచుకొని చేయాలి. స్మరణ శక్తి కూడా ఉండాలి. బాగా గుర్తుంచుకోవాలి. ఏమి చేస్తే ప్రమాదం, ఏది చేస్తే రక్షణ, ఏం చేస్తే మోక్షం, ఇది తెలిసి ఉండాలి కదా. తెలియకుండా ఎలా చేస్తాం? కాబట్టి కర్మ గురించి స్పష్టంగా తెలుసుకోవాలి, క్షుణ్ణంగా, లోతుగా. అప్పుడు ఇది చేస్తే బంధనం, ఇది చేస్తే మోక్షం.
ఆ విషయంలో చెప్పడం జరుగుతుంది. ఎలా తెలుసుకోవాలి, పద్ధతి ఏమిటి అనే విషయంలో మనకేమనిపిస్తుంది అంటే, అసలు ఇంత తెలుసుకోవడం అవసరమా? అవసరం లేదనిపిస్తుంది కదా. ఇంత అవసరమా మోక్షం పొందడానికి? ఇంత అవసరమా? ఇన్ని కష్టాలు, ఇంత శ్రమ, ఇన్ని పనులు, చెప్పండి, ఇంత అవసరమా? ఇది సాధ్యమా? ఇంత ఓపిక ఉందా? సమయం ఉందా? మనకు సమయం ఉందా ఇంత నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి? చెప్పండి, సమయం ఉందా? ఎవరి దగ్గర సమయం ఉంది? ఎంత సమయం ఉంది? సమయం ఉందా? ప్రశ్న. ఇంత అవసరమా? మరి తెలుసుకోకపోతే దాన్ని దీని లక్ష్యం అని అన్నారు కదా, మరి లక్ష్యాన్ని చేరాలంటే దానికి ఏమేమి తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోగానే రాదు, ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయాలి. పురుషార్థం చేయాలి. పురుషార్థం అంత సమయం ఉందా? అంత శక్తి ఉందా? ఇంత శక్తి, ఇంత సమయం ఉందా? లక్ష్యం పెద్దది కదా. అది కరెక్ట్గా చెయ్యాలి అని గనక అనుకుంటే, అని ఆ ప్రయత్నంలో నేను ఇదే సాధించాలని గనక పట్టుదల ఉంటే ఆ సమయం అదే దొరుకుతుంది. కానీ ఆ పట్టుదలే ఉండాలి ముందు. మనకేమనిపిస్తుంది అంటే, ఇంత సమయం లేదు, ఇంత శక్తి సామర్థ్యము యోగ్యత లేదు అనిపిస్తుంది. అంత బలం లేదు, అంత బుద్ధి లేదు, అంత మెదడు లేదు, నాకు అంత తెలివి లేదు. మనం తిట్టుకుంటాం. అసలు ఒకసారి ఊహించుకోండి మనకి ఎంత శక్తి ఉంటుందో. మనకున్న శక్తి, సమయం, ఎంతో సమయం ఉంది. మన సమయం లేదు అంటాం, కానీ చాలా సమయం ఉంటుంది. కొన్ని సూత్రాలు చెబుతాను ఎంత సమయం మిగులుతుందో. ఇంట్లో టీవీ ఉందా? కనెక్షన్ కట్. ఫోన్ ఉందా? ఫోన్ కట్. టీవీ కంటే ఫోనే ఎక్కువైపోయింది గురూజీ, తెలుస్తుంది. ఫోన్లు కట్ చేయండి, టీవీలు సీరియల్ కట్ చేయండి. అది టీవీ సీరియల్, ఫోనే కొంచెం అది బయట టాపిక్ లో ఆ విషయంలో చర్చలు మానుకోండి. ఇంటి విషయాలు, పెంట విషయాలు, వారి గురించి, వీరి గురించి, ఈ రాజకీయం, ఆ రాజకీయాలు, ఆ చర్చలు పనికొచ్చే చర్చ చేయండి. ఆరోగ్యం గురించి, ఆనందం గురించి ఆ విషయాలు మాట్లాడండి. పనికిరాని విషయాలు గుర్తు చేసుకోండి. ఏడుపు విషయాలు గుర్తు చేసుకోకండి. హేయం దుఃఖం అనాగతం, రాబోయే దుఃఖాల గురించి ఆలోచించండి. పోయిన దుఃఖాలు పోయినాయి, గడిచిపోయినాయి. ఇలా చేస్తే సమయం చాలా ఉంటుంది. కొన్ని సూత్రాలు పాటించండి, ఎంత సమయం మిగులుతుందో. ఒకటి ఏంటంటే 24 గంటలే, కానీ ఆ 24 గంటలని సరిగా వాడుకోవాలి. తొందర పడుకోండి, 9 గంటల పాటు నిద్రపోవాలి. సాధ్యం కాదనిపిస్తుంది ఈ రోజుల్లో, కానీ ఒకప్పుడు సాధ్యమైంది. ఒకప్పుడు మనమే పడుకున్నాం, 9 గంటల పాటు పడుకున్నాం, హాయిగా నిద్రపోయినాం. 9 అవుతుందంటే నిద్రలో ఉండేవారు. తొందర పడుకుంటే తొందర లేవచ్చు, సమస్య ఉండదు. 9 గంటల లోపల పడుకుంటే, 9 గంటలు అనకూడదు. దానికి మన కాలం పద్ధతి ఏంటంటే 6 నుంచి 3, 6 నుంచి 9 మొదటి జాము లెక్క అనమాట. అంటే సాయంత్రం నుంచి సుమారు 9 గంటల లోపల మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము, 3 నుంచి 6 నాలుగో జాము, 6 నుంచి 9 5, ఇలా జాములు ఉంటాయి. 8 జాములు ఉంటాయి. 8 మూల 24 గంటలు. 9 లోపల పడుకుంటే, అంటే 6 నుంచి 9 లోపల పడుకుంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్ర 3 గంటలు 4 గంటలు సరిపోతుంది నిజానికి. అంటే 9 నుంచి 12. గురూజీ వినిపించట్లేదు గురూజీ.
గురూజీ వినవడం లేదండి. మాకు వినిపించడం లేదు గురుజీ. లెఫ్ట్ అయ్యారు. లేరు లీవ్ అయ్యారు. చెప్తున్నారు గురూజీ, మీకు వినిపించట్లేదు. అక్కడ గ్రూప్ లో లేరే గురువు గారు. డిస్కనెక్ట్ చేసినట్లున్నారండి, మళ్ళీ ఏదో చూస్తారు. తీసుకెళ్ళాలన్న బయటకు. ఈ పరమానంద ఎవరు మ్యూట్ లో పెట్టుకోరా? పరమానంద నుండి మ్యూట్ లో పెట్టుకోరా? ఏంటమ్మా? మ్యూట్ లో పెట్టుకోండి అంటే మ్యూట్ లో పెట్టుకోండి. నిర్మలా మాతాజీ, మీ నెంబర్ నాకు వాట్సాప్ లో ఆయన పెట్టరా? తర్వాత పెడతాలమ్మా. సరే అండి, సరే. They wanted to run over the boy panicked and tried to pedal faster, but they accelerated too. He fell on his bike. They drove over him. Okay, venga, más empieza. తీసిన కొంచెం చూడు. తీసా? తీసుకోవద్దా? ఇదేం సోప్రా బేనే. అన్నం గింత పెట్టినావు నాకు. ప్లేట్ లేదు నీకు? ఇది మనదా? మొన్న చూసినాం కాదేనా? కాదా? చూసుకోండి. చూడ మొన్న తీసింది ఇది. ఇప్పుడు కలిపి తీసిన. పిల్లలు తినంటారు ఆయన. అదెందుకు పని చేస్తాం? ఊకాడ పని చేస్తాం, అది బాగానే. కనెక్షన్ పోయిందంటే గురువు గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారట. రమాదేవి గారు మ్యూట్ లో ఉండండి. వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది గురించి, ఇప్పుడు వినిపిస్తుంది. నమస్తే. కరెంట్ పోయింది, వైఫై పోయింది, కనెక్షన్ ఉంది. సరే, శుభం. ఎంతో శక్తి ఉంటుంది, ఇది అర్థం చేసుకోండి. మనకు చాలా శక్తి ఉంది, తక్కువ అంచనా వేసుకోకండి. చాలా సమయం ఉంటుంది. మనం గనక అనుకుంటే, పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పనులు చేయము. అప్పుడు లక్ష్యం పెద్దది, అప్పుడు ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తాం. చిన్న చిన్న విషయాలు పట్టించుకోము. ఎవరైనా తిట్టినా చేసినా పట్టించుకోము. గజరాజు రాజమార్గంలో వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి కదా, కుక్కలకి ఏది అవసరం లేదు కూడా.
కుక్కలకు పని లేదు. ఏనుగుతో కుక్కలకి ఏం పని లేదు. ఏనుగు వలన కుక్కలకి ఎటువంటి హాని లేదు, అయినా మురుగుతుంటాయి. అలా మనం ఎదుగుతుంటే కూడా ఎన్నో మురుగుతుంటాయి ఎందరో. మనకేం వినిపించకూడదు. వారితో ఏ వాదం వివాదం అవసరం లేదు. అలా ఉన్నప్పుడు సమయమే సమయం. సమయం లేదనడానికి కారణం ఇది. మన చిన్న చిన్న విషయాలు పట్టింపులు ఉంటాయి, పంతాలు ఉంటాయి, అందుకే సమయం వ్యర్థం. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు పాటించండి. సమయం ఉంది, శక్తి ఉంది, యోగ్యత ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే శత్రువులు ఎక్కడో ఉన్నారు అనిపిస్తుంది. శత్రువులు ఎక్కడున్నారు? మన శత్రువులు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? అంతఃశత్రువులు. లోపల ఇంటి లోపల ఉన్నారు. ఇంట్లో ఉన్న శరీరం. శత్రువులు ఎక్కువ ఉన్నారు. బయట శత్రువులు ఎవరో మనకు తెలియదు, కానీ ఇంట్లో శత్రువులు ఉన్నారు. మిత్రుల్లాగానే ఉంటారు. ఎక్కడున్నారు శత్రువులు? ఎక్కడున్నారు? నాలోనే. మీలో ఉన్నారా? వారెవరు? మీలో ఉన్న శత్రువు ఎవరు? కామ, క్రోధ, మోహ, లోభం, ఆలస్యం చాలా ఉన్నాయి. ఒకటేనే ఉంది. అసలు శత్రువు ఎవరు అందులో? అసలు ఆ శత్రువు నడిపించే శత్రువు. అసలు శత్రువు కామం. ఆ శత్రువు లీడర్ ఎవరు? రాగమా? లీడర్ ఉంటాడు. మనస్సా? లీడర్ అమ్మా. కామం స్వామి. ఆత్మే కదా. ఇప్పుడు కామంకి ఒక శత్రువు. అసలు లీడర్ ఎవరు? కామం. కామం కూడా ఒక శత్రువే. అజ్ఞానం స్వామి. అజ్ఞానం. అవిద్య, అజ్ఞానం. ఇంకా ఆ శత్రువు ఎవరో కాదు గురుజీ, మోహం. ఆ శత్రువు ఎవరు కాదు, నేనే. ఇక్కడికి వచ్చాం. ఆ శత్రువు ఎవరు కాదు, నేను. నా శత్రువు నేనే. అవును గురు. నేనే. నా శత్రువు ఎవరు? నేనే. అసలు శత్రువు ఎవరు? ఈ అజ్ఞానము ఎవరికి ఉంటాయి? అజ్ఞానం ఉందో ఎవరికి? అవిద్య ఉంది ఎవరికి? భ్రమలు ఉన్నాయి ఎవరికి? నాకే. ఆత్మకు స్వామి. నాకే. ఆత్మ ఎవరు? నేనే. నేనే శత్రువును. అది నేనే రిపుః. అహం రిపుః. నేనే. ఆ విషయంలోనే ఈ ధ్యాన యోగం మొదలవుతుంది భగవద్గీతలో. నిజానికి వాడుకున్న భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తీసేసినారు 6వ అధ్యాయంలో. ఈ శ్లోకం నుంచి ఈ 12వ అధ్యాయం మొదలవుతుంది ధ్యాన యోగము. సారము సంగతి ఎవరు చదువుతారు? సారము సంగతి నేను చెప్తాను స్వామి. చెప్పండి. సారము సంగతి. 11వ అధ్యాయమున కర్మయోగము కర్మసన్యాసము కంటే శ్రేష్టమని చెప్పబడినది. అందులకు కారణము కర్మయోగము అనుష్ఠింపక కర్మ సన్యాసం సంభవింపదు. కర్మయోగం సిద్ధించిన మీదట కర్మ సన్యాసం చేయు ఆవశ్యకమే ఉండదు. కానీ కర్మయోగానుష్ఠానము కూడా సులభము కాదు. ఫలమును కామింపక మనుజుడు ఒక కార్యం ఎట్లు చేయగలడు? ప్రయోజనం ఉద్దేశింపక మనుజుడు ముందుకు నడవడు. కావున ఈ సమస్యనే ఈ అధ్యాయము పరిష్కరించను. నిష్కామ కర్మను అనుష్ఠించుటకు తగిన యోగ్యతను సంపాదింప మనుజుడు ఆత్మోద్ధారం చేసుకునవలసి ఉన్నది. ఆగండి. కర్మయోగం అనుష్ఠింపక అంటే కర్మయోగం చేయక, యమనియమాలు, ఇక్కడ కర్మయోగం యమనియమాలు పాటించక, అనుష్ఠానం చేయక, ఆచరించక సన్యాసం సంభవింపదు. అంటే కర్మయోగము యమనియమాలు పాటించకుండా కర్మ సన్యాసం అనేది సాధ్యం కాదు. కర్మయోగం సిద్ధించిన మీదట కర్మ సన్యాసం చేయాల్సిన అవసరం లేదు. కర్మయోగం సిద్ధించడం అంటే ఏంటి? యమనియమాలు సిద్ధించిన తర్వాత. యమనియమాలు అంటే సమాధి వరకు. కర్మయోగం అంటే చివరికి సమాధి సిద్ధించింది అనుకోండి, ఇంకా కర్మ సన్యాసం ఏముంటుందండి? కర్మ సన్యాసం అవసరం లేదు కదా. కర్మ సన్యాసం చేయుట ఆవశ్యం లేదు.
చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కర్మయోగం అనుష్ఠానం కూడా సులభం కాదు. అదే కాదు. కష్టం కదా మరి. చెప్పడం బాగానే ఉంది, కర్మయోగం చేయండి, యమ నియమాలు పాటించండి, బాగుంది. ఒకటి పాటించండి. ఒక్కటి ఏం పాటిస్తారు? పంచుకోండి. ఎవరైనా ఏం పంచుకోండి చెప్పండి. అహింస, సత్యం, వాస్తవం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఈ యమ నియమాలు పాటించండి. పంచుకొని చూడండి. నేను అహింస, మీరు ఒక సత్యం తీసుకోండి, పాటించి చూడండి. ఎవరెవరు ఏం తీసుకుంటారో చెప్పండి. నేను అహింస తీసుకున్నాను, సత్యము, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఈ వ్రతాలు నిజానికి. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, నియమాలు వ్యక్తిగతం, యమములు సామాజికం, ఇతరుల పట్ల చేసే వ్యవహారం సామాజికం, అవి యమములు. నియమాలు వ్యక్తిగతం. శుభ్రంగా శుచిగా ఉండడం ఇష్టం, శుచిగా ఉంటాను అశుచిగా ఉంటాను నా ఇష్టం, సంతోషంగా ఉంటాను అసంతోషంగా ఉంటాను నా ఇష్టం. నియమాలు నా ఇష్టం. శోషం, సంతోషం, తపస్సు, ఇదంతా నా ఇష్టం. అయినా పాటించాలి. పాటించండి. శుభ్రత, మన వస్త్రాలు కానీ, మన పాత్రలు కానీ, చుట్టూ పరిసరాలు కానీ, మన శరీరం కానీ, చివరికి మనస్సును శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నించండి, శుచిగా. అలాగే వ్యవహారం కూడా శుచి ఉండాలి. పాటించండి. ఇవి పాటించకుండా యోగాభ్యాసం కానే కాదు, అది కర్మయోగం కానే కాదు, దాని కర్మయోగం అనరు కూడా. ఒకటి పాటించడమే కష్టం అవుతుంది. ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాం? సమస్యకు పరిష్కారం చెప్పండి. పరిష్కారం చెప్పండి. అవును గురూజీ. సంకల్పం గురూజీ, సంకల్పం తీసుకోవాలి దృఢంగా. గట్టి సంకల్పం తీసుకోవాలి. ఈ నియమాలు పాటిస్తాము, ఎలాంటి పరిస్థితుల్లో పాటించాలి గురూజీ, తీసుకోవడం కాదు, పాటించాలి వాటిని. సంకల్పం ఎవరు తీసుకోవాలి? నేను. సంకల్పం ఎవరు తీసుకోవాలి? నేను తీసుకుని. ఎవరు పాటించాలి? ఎవరు పాటించాలి? నేనే పాటించాలి. నేను పాటించకపోతే తప్పెవరిది? నాదే. ఇప్పుడు ఎవరు శత్రువులు? నేనే. నాకు నేనే శత్రువుని. నేనే. అక్కడి నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు శత్రువులు ఎవరు? విఘ్నం ఎవరు? ఆటంకం ఎవరు? ఆటంకాలు విఘ్నాలు అనేసరికి ఎవరో ఏదో అనుకుంటాం కదా. ఆటంకాలు ఉన్నాయి, విఘ్నాలు ఉన్నాయి యోగ దర్శనంలో. వ్యాధి స్థాన సంశయం అని చెప్పేసి దానికి మూలం ఎవరు? నేనే. వ్యాధులు ఎవరికి ఉన్నాయి? నాకే. సంశయాలు ఎవరికి ఉన్నాయి? సుమతం ఎవరికి ఉంది? నిర్లక్ష్యం ఎవరికి ఉంది? అజాగ్రత్త ఎవరికి ఉంది? నాకే. అస్థిరత్వం ఎవరికి ఉంది? అనవస్థితత్వం, భ్రమలు ఎవరికి ఉన్నాయి? నాకే. శత్రువు ఎవరు? నా శత్రువు ఎవరు? నేనే. కాబట్టి నేనే. ఇప్పుడు ఏం కావాలి? నేను శత్రువును కదా. ఇప్పుడు ఏం కావాలి? ఏం చేసుకోవాలి? నేను నాకు నేనే శత్రువును. ఇప్పుడు నాకు నేనేం కావాలి? మిత్రుని కావాలి. మిత్రుని చేసుకోండి. ఆ విషయం చెప్పేది ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పేది అదే. అంటే ధ్యాన యోగం. ధ్యానం అంటే ఊరికి మామూలుగా ధారణ తర్వాత వచ్చే ధ్యానం అని కాదు. మొత్తం ఇవన్నీ వస్తాయి. యమ నియమాదులు అన్ని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం దాటి సమాధి కూడా అంత కలిపి ధ్యాన యోగం ఈ గీతలో. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే చెప్పడం బాగుంది, కానీ మనం ఏ కోరిక లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా, ఏ లాభం లేకుండా ఏమి చేయం. ఎవరు కూడా, వేరే ప్రాణి కూడా ప్రయోజనం లేకుండా, ఉద్దేశం లేకుండా, లాభం లేకుండా ఏది కూడా. ఒక కుక్క కూడా అటు ఇటు తిరుగుతుందంటే ఏదో ప్రయోజనం ఉంటుంది. ఒక పిల్లి తిరుగుతుందంటే ప్రయోజనం ఉంటుంది. ఎలుక అటు ఇటు తిరుగుతుందంటే ప్రయోజనం ఉంది. ప్రయోజనం ఉందా లేదా? దోమ వచ్చి వాళ్తుంది, బాధ పెడుతుందంటే దానికి ప్రయోజనం ఉందా లేదా? ఒక దోమ
ప్రయత్నం, ఒక చీమ ప్రయత్నం, ప్రయోజనం లేకుండా ఏవి కూడా ప్రయత్నం చేయట్లేదు, కదలట్లేదు. అటువంటి మనిషి బుద్ధిజీవి. మరి మనం ప్రయోజనం లేకుండా ప్రయత్నం చేస్తామా? చేయలేము. అక్కడ వచ్చింది చిక్కంతా. ఎలా తెలుసుకోవాలి? అది చేయలేం కదా. ఏ లాభం లేకుండా ప్రయత్నం చేస్తే ఏమంటారు? బయట సమాజంలో, ప్రపంచంలో, లోకంలో ఏ ప్రయోజనం లేకుండా చేస్తే ఏమంటారు? ఏమంటారు? పిచ్చివాడు అంటుంటాడు గురూజీ. పిచ్చోడు, పిచ్చోడు అంటారు అంతే. కదా. ఓసి ఏటి లేకుండా ఏ లాభం లేకుండా ఇతను చేస్తున్నాడు అని అంటారు. అంతే, పిచ్చోడు అంటారు. మరి పిచ్చోడు మంచివాడా, మనం మంచివాళ్ళమా? ఎవరు మంచివారు? ఆ మార్గం సరైనది తెలియని వాడు పిచ్చివాడు అంటారు. మనకు కూడా ఒక పిచ్చి ఉండాలి. మరి అదే మనకు మంచి కూడా ఒక పిచ్చి పిచ్చోడే, ఉండాలి కదా. పిచ్చోడే మంచోడు గురూజీ. మరి మనం కూడా పిచ్చోడం అయితే మనం కూడా పిచ్చోడం కావాలి. వేద జ్ఞానం. దాన్ని నిర్ణయించాలి. మంచి పిచ్చులు అవుతాం గురించి. మనం ఈశ్వర పిచ్చోళ్ళం కావాలి. అది ఈశ్వర మొత్తం ఉండాలి, మనకు మోక్షం మొత్తం ఉండాలి. మోక్ష పిచ్చోళ్ళం మనకు కూడా పిచ్చి ఉండాలి కదా. మరి ఉందా పిచ్చి? మోక్షం అనే పిచ్చి ఉంది. ఆ పేరు వస్తుంది, మరి పిచ్చోడు పేరు వస్తుంది. తట్టుకుంటారా? పిచ్చోడు అంటారు. తట్టుకునే శక్తి ఉందా? దానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారా? సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా? అనడం వేరు. సమయం వచ్చినప్పుడు మీరు నీ పిచ్చోడు అన్నప్పుడు తట్టుకోవాలి. అవును నేను పిచ్చోని లోపల అనుకోవాలి. ఎవరేమనకూడదు. అవును నాకు ఈశ్వర పిచ్చి ఉంది, నేను పిచ్చోన్నే. మంచిదే నిజానికి. అది కొందరికి పేర్లు వస్తాయి. మొండివాడు అని పేరు. మొండివాడి పేరు మంచిదా చెడ్డ? మొండివాడు, ఎవరి మాట వినడు. మంచి పేరా చెడ్డ పేరా? మంచి పేరా చెడ్డ పేరా చెప్పండి. మొండివాడు అనే పేరు వస్తుంది. అది ఏ విషయాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. అది మనం అది అతను ఏ దానిలో ధర్మం విషయంలో ఈ పేరు వస్తే మంచిది. అధర్మ విషయంలో పేరు రావడం మంచిది కాదు. మొండివాడి పేరు రావాలి ఎందులో? ధర్మం విషయంలో. ధర్మం విషయంలో మొండిగా ఉంటాడు. దేశభక్తి విషయంలో మొండిగా ఉంటాడు. ఎవరి మాట వినడు. భగవంతుని మాట వింటాడు. ఋషుల మాట వింటాడు. మహర్షి దయానంద సరస్వతి గారు మొండివాడా కాదా? పిచ్చోడా కాదా? మహాత్ములందరూ పిచ్చోళ్ళే, మొండి వాళ్ళే. ఈశ్వర భక్తిలో మొండి వాళ్ళు కాని వారు ఎవరు? ఋషులందరూ మొండి వాళ్ళే, మహర్షులు మొండి వాళ్ళే. మొండి వాళ్ళు అయితేనే కదా సాధించారు. అవును, ఇప్పుడు కూడా మొండి వాళ్ళే సాధిస్తున్నారు, దేనికి భయపడకుండా. చిన్నప్పుడు మొండివాడే భయపడు. ముండాట ఆడొద్దు అనేవాడు. మంచి విషయంలో, ధర్మ విషయంలో మొండితనం అవసరం ఉంది. భయపడకూడదు. మొండితనం కావాలి. నిక్కచ్చిగా ఉండాలి. వెనక్కి రాకూడదు. న్యాయాత్ పద ప్రవిచలంతి పదం నా ధీరా. ధీరులు ఏం చేస్తారు? ఒక్క పదం కూడా నా ప్రవిచలంతి, విచలితం కారు. ఒక అడుగు కూడా వెనక్కి వేయరు. వెనకది కాదు, కదపరు కూడా. ఒక అడుగు కూడా. న్యాయాత్ పత ప్రవిచలంతి పదం నా ధీర. ఏమైనా పర్వాలేదు. నిందంతు నీతి నిపుణ యది వా స్తువంతు. గుర్తుకొచ్చిందా శ్లోకం? గుర్తుకొచ్చిందా చెప్పండి. ఎక్కడుంది ఈ శ్లోకం? ఇది నిందంతు నీతి నిపుణ యది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథేష్టం. అద్యైవ వా మరణమస్తు యుగాంతరేవ న్యాయాత్ పత ప్రవిచలంతి పదం న ధీరా. ఒక్కడు కూడా కదపకూడదు. అంత గట్టి ఉండాలి, అంత మొండిగా ఉండాలి. అప్పుడు సాధిస్తారు. ఊరికే అంటే కాదు, మొండిగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచి మార్గంలో ఉన్నవారు మంచి మార్గంలో వెళ్ళాలి. వెనక్కి రాకూడదు, అటు ఇటు పడిపోకూడదు. మనం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు మనమే శత్రువులము, మనకు మనమే మిత్రులం. కాబట్టి ఆత్మోద్ధరణ అవసరం ఉంది, ఆత్మోన్నతి అవసరం ఉంది. ఆత్మోన్నతి ముఖ్యం.
ప్రపంచమునకు ఉపకారం చేయుట అనగా శారీరక, ఆత్మిక మరియు సామాజిక ఉన్నతికి పాటుపడుట. అందులో శారీరక, శరీరం, ఆత్మ ఈ ఉన్నతి ఇది ముఖ్యం. మీరు ఏం చేస్తున్నారు? మీ శరీరం చూసుకుంటున్నారా? మీ ఆత్మ చూసుకుంటున్నారా? మీ మనసును చూసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? ఆత్మోన్నతి అవుతుందా? సమాజోన్నతి, ప్రపంచోన్నతి తర్వాత. ఈ సూత్రం పాటించండి. మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆత్మశుద్ధి, ఆత్మలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకోవడం చేసి చూడండి. ఒక వారం రోజులప్పుడు మీ జీవితం మారిపోతుంది. ఎన్నో రోగాలు దూరం అయిపోతాయి. ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. సాధించాలనుకుంటే మొండివాడిని పేరు రావాలి, పిచ్చివాడిని పేరు రావాలి. దానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు మీరు ఏమైనా సాధించగలుగుతారు. ప్రపంచంలో సాధిస్తున్నారు, సాధించినారు ఎవరైనా సాధించారంటే తప్పకుండా వారు ఈ పేర్లు వచ్చిన వారికి మొండివాడు. మహర్షి దయానంద సరస్వతి గారు మొండివాడు, వారి గురుగారు విరజానంద సరస్వతి ఇంకా మొండివారు. వారి గురించి తెలియదు చాలా మందికి. చాలా మొండి గురు విరజానంద సరస్వతి గారు. చాలా చాలా మొండి, ఎవరు లెక్క చేసేవారు కాదు. 2 కళ్ళు కనిపించవు, అయినా భయం లేదు. కళ్ళు లేనప్పుడు భయం ఉండాలి కదా. నా కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు, కనిపించవు, ఎలా అని భయం రావాలి కదా. 2 కళ్ళు ఉన్నవారు భయపడతారా? కళ్ళు లేని వారు భయపడతారా? సామాన్యంగా చెప్పండి. కళ్ళు ఉన్నవారు భయపడతారా? కళ్ళు లేని వారు భయపడతారా? లేని వాళ్ళే భయపడతారు. ఏమీ కనపడవు, ఒకళ్ళ సహాయం కావాలి, ఎక్కడికి వెళ్ళలేరు, అన్నిటికీ ఒకళ్ళ మీద ఆధారపడాలి అని భయపడతారా? కళ్ళు ఉన్న వాళ్ళే భయపడతారమ్మా. కళ్ళు లేని వారికి చీకటి అంటే భయం లేదు, పాము అంటే భయం లేదు, ఏది భయం లేదు. అక్కడ ఏముందో తెలియదు, ఎదురుగా ఎవరున్నారో తెలియదు. నిక్కచ్చిగా మాట్లాడతారు, ఉన్నది మాట్లాడేస్తారు. కళ్ళు ఉండే కాబట్టి వారికి ఏకాగ్రత కూడా బాగుంటుంది. కళ్ళు ఉండదు కాబట్టి ఏకాగ్రత ఉంటుంది. ఎందుకు చూడండి, మీరు కళ్ళు మూసుకొని వినండి, బాగా వినగలుగుతారు. కళ్ళు మూసుకొని మాట్లాడండి, బాగా మాట్లాడగలుగుతారు. చూసుకోండి కావాలంటే. కళ్ళు మూసుకొని మాట్లాడండి, ఎంత ఏకాగ్రం చేస్తారో, ఎంత ధ్యాన స్థితి వస్తుందో. కళ్ళు మూసుకొని మాట్లాడి చూడండి, ఎంత బాగా మాట్లాడుతారు. కళ్ళు మూసుకొని విని చూడండి. జాగ్రత్త వినేటప్పుడు మనం తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం. జాగ్రత్త వినేటప్పుడు ఇది ముఖ్యమైన మాట, ఇది వినాలి అనుకుంటే మనం కళ్ళు మూసేసుకుంటాం, జాగ్రత్త వింటాం. అందుకే కళ్ళు లేని వారే భయపడరు. ఎందుకంటే పాముడు, ఇది బలం అనుకోవాలా, బలహీనత అనుకోవాలా గురుజీ? ఏ బలహీనత అమ్మా అనుకోవడం ఉంది. దానికి పాజిటివ్గా తీసుకోవాలి. కళ్ళు లేకపోవడం మంచిదే కదా. చెవులు ఏమనుకోండి, వినిపించమనుకోండి, చెవులు మంచిదే కదా. చెత్త ఏమి లేదు, చెత్త లేదు, పాత లేదు, ఏమి లేదు, కొత్త లేదు, అన్ని ఏది వినిపించదు అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. ఏ గొడవ ఉండదు. ఎవరిని తిట్టినా వినిపించదు, ఎవరేమైనా అనుకున్నా వినిపించదు. ఎంత నిశ్చింత. పాజిటివ్ తీసుకోవడం. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, పేరు మారింది కదా, దివ్యాంగులు అంటున్నారు. వికలాంగులు, హ్యాండిక్యాప్డ్ కాదు, దివ్యాంగులు. పేరు మార్చేశారు కదా. దివ్యమైన అంగాలు గలవారు. ఇంద్రియాలు లేకపోతే దివ్యమైన అంగాలట. చూడండి, అవిటివారు కాదు, వికలాంగులు, అవిటివారు, హ్యాండిక్యాప్డ్ కాదు. ఇప్పుడు పేరు మారిపోయింది. డిజేబుల్డ్ అది కూడా పోయింది, పేరు మార్చేసారు. డిజేబుల్డ్ కూడా కాదట ఇప్పుడు. డిజేబుల్డ్ అది కూడా మార్చేశారు పేరు. అందుకే ఈశ్వర ప్రణిధానం ఉండాలి, అది ముఖ్యం. పెట్టుకోండి. ఇప్పుడు కళ్ళు లేకపోవడం, చెవుడు వినిపించడం ఇవన్నీ కాదు. ఈశ్వర ప్రణిధానం ఉంటే ఏ కళ్ళు ఉండి కూడా, ఏ చెవులు ఉండి కూడా మనకు అవసరం ఉండదు. అంత లోపల నిండి ఉంటాం, ధ్యాన స్థితిలో ఉంటాం. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు, చెవులు, ఈ ఇంద్రియాల అవసరం పెద్దగా ఉండదు. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుని యొక్క బ్రాహ్మీ స్థితి అంటాం దాన్ని, ఈశ్వరీయ స్థితి. అప్పుడు మనకు మనమే మిత్రులం అవుతాం. ఇప్పుడు ఎందుకు శత్రులం అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నా కాబట్టి మనకు మనమే శత్రులం. ఆత్మ కోరుకునేది ఇది కాదు కదా. నిజంగా ఆత్మ ఏం కోరుకుంటుంది? పరమాత్మ సన్నిధి కోరుకుంటుంది. కానీ మనం ఎక్కడున్నాము? ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచ సన్నిధిలో ఉంటున్నాం. అప్పుడు శత్రులే కదా మరి. నిజంగా ఆత్మ కోరుకుంటుంది ఏంటి అంటే నేను అసలు నిజంగా లోపల ఏం కోరుకుంటున్నాను? పరమాత్మ సన్నిధి, పరమాత్మ ఒడి కావాలి నాకు. కానీ ఎక్కడున్నాను ఇప్పుడు? ప్రపంచం ఒడిలో ఉన్నాను, బాహ్యవృత్తిలో ఉన్నాను. బాహ్యవృత్తి నాకు నచ్చదు, ఆయన ఉంటున్నాను.
అప్పుడు నాకు నేను శత్రువును. పరమాత్మ సన్నిధిలో ఉంటే, పరమాత్మ ధ్యానంలో ఉంటే నాకు నేను మిత్రునప్పుడు. ఆ విషయం ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. చదవండి, తర్వాత చదవండి. అంటే నిష్కామ కర్మ చేయడం చాలా అవసరం, కానీ చాలా కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. చదవండి, ఇక్కడ చదవండి. ఈ సమస్యని ఈ అధ్యాయము పరిష్కరించును. నిష్కామ కర్మను అనుష్ఠించుటకు తగిన యోగ్యతను సంపాదింప మనుజుడు. చెప్పండి. కామనలనటి బురదలో పడకుండుటకై బుద్ధి యందు సంతాబలమును వ్యక్తింపజేసుకునవలెను. తనను తాను వశములో ఉంచుకొన యత్నంపనివాడు తనకు తానే శత్రువగును. తన్ను తాను వశపరచుకున్నటకు ఉపాయములు జ్ఞానము, విజ్ఞానము, ధ్యానయోగము మూలమున తనలో సామ్యబుద్ధిని ఏర్పరచుకున్నట్టు అని ఎరుంగవలెను. జ్ఞాన విజ్ఞానముల నిరూపణము ముందు చేయబడును. ధ్యానయోగ పద్ధతి ఈ అధ్యాయముననే చెప్పబడినది. యోగి ధ్యానయోగం అనొచ్చుచు తన్ను వశపరచుకొని సామ్యబుద్ధిని పొందుననియు ఇందు చెప్పబడినది. ఈ సాధన వలననే బ్రహ్మానంద ప్రాప్తియు కలుగును. ఇట్లు ఫలకామన విడిచి కర్మలందు ప్రవృత్తి కలుగుటకు ఉపాయము చెప్పబడినది. సామ్యబుద్ధి ప్రాప్తిని గూర్చియు వర్ణింపబడినది. ధ్యానయోగము వలన మనోనిరోధము సామ్యబుద్ధికి సాధనమనియు చెప్పబడినది. ఇది విని అర్జునుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. కృష్ణ, మనస్సు మిక్కిలి సంచలము. దానిని నిరోధించుటకు వాయువును నిరోధించుట కంటే దుష్కరము. ధ్యానయోగముతో దీనిని నిరోధించుట ఎట్లు పొసగును అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నించెను. అందులకు కృష్ణుడు అభ్యాసము వైరాగ్యము అను వానితో మనసును నిరోధింపవచ్చును అని సమాధానం చెప్పెను. అర్జునుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. శ్రద్ధతో ధ్యానయోగం అనొచ్చుచు సామ్యబుద్ధిని సంపాదించి కర్మయోగమును సఫలుడైన వానికి మీరు చెప్పినట్లు ఇహపరములు రెండునూ సిద్ధించును. కానీ అందరూ అట్లు సిద్ధి పొందగలరని చెప్ప అడవి కాదు కదా. కావున సిద్ధి పొందక మధ్యలోనే మార్గ విచలితుడైన వాని గతి ఏమి దయతో చెప్పుదుగాక. అట్టివాడు ఉభయభ్రష్టుడు కాదు కదా. అర్జునుడు తన దౌర్బల్యమును గుర్తించుతూ ఈ ప్రశ్నను చేసి ఉన్నాడు. కృష్ణుడు దానిని గుర్తించి అర్జునునికి ఉత్సాహం కలిగించు సమాధానము ఇట్లు చెప్పెను. సంయమయ మార్గమున నడుచుకొన ఆరంభించి ఒక కోసు నడిచి మార్గము నుండి విచలితుడగునేని మరు జన్మమున అత నుండి ముందుకు నడుచును. అతడు చేసిన పరిశ్రమ ఎన్నడూను వ్యర్థము కాదు. మరు జన్మమున అతనికి ఆ మార్గమును నడుచుటకు వలయు సాధనములను పూర్వజన్మము లభించిన వానికంటే శ్రేష్టములైనవియే లభించును. ఇట్లు క్రమముగా అభివృద్ధి అందుచునే ఏదో ఒక జన్మమున సఫలతను అందును. ఇట్లు చెప్పి కృష్ణుడు అంతమున ధ్యానయోగమును ప్రశంసించి తన సమాధానమును ముగించెను. ఓం నమస్తే గురించి. ఇప్పుడు మనము యోగాభ్యాసం చేస్తున్నాము, మధ్యలో యోగభ్రష్టం అయిపోతాం. వ్యర్థం కదా జీవితం. ఇంత చేసిన శ్రమంతా వ్యర్థం కదా అనిపిస్తుందా కదా? కొంత ప్రయత్నం చేసినాం, మళ్ళీ వెనక్కి వచ్చేసినాం. అది వ్యర్థం అనిపిస్తుంది, కానీ వ్యర్థం కాదంటున్నారు. మార్గంలో ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాం, సగం దూరం వెళ్ళినాం, ఆగిపోయినాం. వ్యర్థమైనట్టు అది? కాదు. వ్యర్థమైనట్ట కాదు. వేరే ఊరికి వెళ్ళినాం, లేదా అక్కడ ఆగిపోయినాం. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ మార్గంలో వచ్చిన తర్వాత మనకి చాలా మందికి అనుభవం అనుకుంటున్నారు కూడా. ఈ మార్గం వచ్చిన తర్వాత ఈ భౌతికంగా ఈ ప్రపంచంలో సుఖాలు పొందలేకపోతున్నాము, ఆధ్యాత్మికంగా కూడా సుఖం పొందలేకపోతున్నాం. ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, ఏ సుఖం లేకుండా పోయింది అని అనిపిస్తుంది కదా? అవునా కాదా? కాదు గురుజీ, నిజమైన సుఖం లభిస్తుంది.
ఆ కొందరికి ఉంది, ఈ భ్రమలు ఉన్నాయండి, ఉంటాయి కూడా. ఈ మార్గం వచ్చిన తర్వాత ఎన్నో వదిలిపెట్టాల్సి వస్తుంది. అంటే ఆ సుఖాలు దూరం చేసుకున్నట్టే కదా. ఈ మార్గంలో వచ్చిన మరి ఆధ్యాత్మిక మార్గంలో ఈ సుఖాలు లభించాలి కదా. ఆత్మానందం, ఆత్మ సంతృప్తి ఇవి లభించాలి కదా. కనీసం మానసిక శాంతి లభించాలి కదా. ఇటు మానసిక శాంతి లభించడం లేదు, ఆత్మ సంతృప్తి లేదు, ఆత్మానందం లేదు. మోక్షోత్తర తర్వాత అదంతా ఇక్కడ ఎవరు సహకరించరు, అక్కడ ఎవరు సహకరించరు, ఇంటి వాళ్ళు సహకరించరు, బయట వాళ్ళు సహకరించరు. ఈ మార్గం వస్తే ఈ వాళ్ళు కొందరు సహకరించరు, ఇక్కడ వ్యతిరేకించే వారు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇంటికి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము. ఏం చేయాలి? సమస్య ఉంది. ఈ సమస్య ఉంది, ఉందా లేదా? అనుభవిస్తున్నారు చెప్పండి, అనుభవిస్తున్నవారు చెప్పండి, అనుభవించిన వారు చెప్పండి. అందరితో కలిసి ఉంటే అందరిలాగుంటే ఉంది గురుజీ. అందరిలాగుంటే అమ్మా ఉంది, ఇటువంటి సమస్య ఉంది అంటున్నారు. ఉంది. అందరిలాగుంటే సమస్య లేదు కదా. మన బంధువులు ఉంటారు కొందరు, వారిలాగుంటే అయిపోయేది కదా. మన చుట్టూ ఉన్న వారు ఉంటారు, వారిలాగుంటే అయిపోతుంది కదా. అలా ఉండలేం కదా మనం. అలా ఉండలేము, ఇక్కడ ఉండలేము, అక్కడ ఉండలేము, ఇక్కడ ఉండలేము. రెండుకి చెడ్డరే వాడు, చాకలి వాడు 2 రకాలు నష్టపోతాడు. పూర్తిగా ఇంట్లో ఉన్నాడు, ఆ చాకరి అక్కడ ఉండడు. ఇంకో సామెత ఉంది హిందీలో, దోభిక కుత్త నా ఘర్క నా ఘాట్ కానీ. చాకలి వాడిని కుక్క పూర్తిగా ఇంట్లో ఉండలేదు, అక్కడ చాకరి అక్కడ ఉండలేదు. చాకరేవులో వాళ్ళ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంట్లో ఉందామంటే మళ్ళీ అక్కడ తీసుకుపోతాడు చాకలి వాడు. అది మన పరిస్థితి. అది దొరకడం లేదు, ఏది లభించడం లేదు కదా. పూర్తిగా భౌతికంగా సాధించలేకపోతున్నాం, ఆధ్యాత్మికంగా సాధించలేకపోతున్నాం. ఏది సిద్ధించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం వదిలిపెట్టాలి? ఇప్పుడు దేని వదిలిపెట్టాలి? దేని వదిలిపెడుతున్నారు? ఆధ్యాత్మిక మార్గం వదిలిపెడుతున్నారు చాలా మంది. ఎందుకంటే నాకు సాధ్యం కాదు ఇన్ని నియమాలు పాటించడం, ఇంత కఠోర నియమాలు ఉన్నాయి, తపస్సు చేయాల్సి వస్తుంది, అందరిని విడిచిపెట్టి మర్చిపోవాలన్నట. ఇంకా కుటుంబాన్ని మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోవాలి, బంధువులను మర్చిపోవాలి, అందరినీ మర్చిపోయి ఎలా ఉంటాం? అటువంటిప్పుడు ఏం చేస్తాం? పరమాత్మను మర్చిపోతాం. పరమాత్మ చాలా కష్టం, మోక్షం చాలా కష్టం, అసంభవం, నాతో చేత కాదు, నాకు సాధ్యం కాదు, ఈ జన్మలో అసలే సాధ్యం కాదు, అంత శక్తి లేదు, యోగ్యత లేదు, తిట్టుకుంటాం. కానీ మనం చేసిన తపస్సు సాధన వ్యర్థం కాదు అంటున్నారు. ఎంతవరకు మనం ప్రయత్నం చేసినామో ఆ ప్రయత్నం వ్యర్థం కాదు. ఇది పనికి వస్తుంది, ఇది పునాది ఉంటుంది, ఈ సంస్కారాలు ఉంటాయి. ఈ జన్మ కాబట్టి తర్వాత జన్మలు పనిచేస్తాయి. ఈ సంస్కారాలు వ్యర్థం కావు, బాగా గుర్తుంచుకోండి. ఏ కర్మ కూడా వ్యర్థం కాదు. అవశ్యమే భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభమైన అశుభమైన ఏ కర్మ అయినా దానికి సంస్కారాలు ఉంటాయి, దానికి ఫలితం ఉంటుంది, వ్యర్థం కానే కాదు. నిరాశ వద్దు, ఉభయ ప్రశ్న కాలేదు. ఎక్కడైతే మనం పని చేస్తున్నామో గట్టిగా శ్రద్ధతో భక్తితో జాగ్రత్తగా సావధానంగా పనిచేస్తామో ఇష్టంగా ఆ సంస్కారాలు ఉంటాయి, ఎక్కడ పోవు. బాగా గుర్తుంచుకోండి. మనం ఫలాకాంక్ష లేకుండా పని చేస్తాం, కానీ ఏ ఆసక్తి లేకుండా చేస్తామో అది ఫలం అంటదు. అంటే దానికి ఫలం అది నిష్కామ కర్మ అవుతుంది కదా. డ్యూటీ చేసుకుంటాం, ఏ ఫలం ఆశించట్లేదు, ఆ సంస్కారాలు మనకు ఉండవు. ఎందుకంటే చేసినా మర్చిపోయినాం అంతే. ఇంకా ఫలం రాలేదు, రిజల్ట్ రాలేదు అని ఏమి ఉండదు. అందుకే భగవంతుని ఆదేశాలు పాటించాలి, నిష్కామ కర్మ చేయాలి, మర్చిపోవాలి. అప్పుడు నా కర్మ లిపితేనరే కర్మ అంటారు. ఉభయ భ్రష్టం కాలేదు, కాము కూడా. యోగ మార్గంలో ఎంతవరకు ప్రయత్నం చేస్తారో అంతవరకు వ్యర్థం కాదు. బాగా గుర్తుంచుకోండి. మంచి పని అయినా చెడు పని అయినా, చెడ్డ పని చేసినా అంతే, అది కూడా వ్యర్థం కాదు. కొంత మంచి పని చేసినాం, సమయం వ్యర్థం అనిపించింది, కానీ వ్యర్థం కాదు, దాని ఫలితం ఉంటుంది, వ్యర్థం కాదు. అంటే కొంత మార్గం నడిచిన తర్వాత మార్గం వ్యర్థం కాలేదు కదా, నడిచినాం కదా, 4 ఊర్లు దాటినాం కదా, సగం దూరం నడిచినాము, ఇంకా సగం దూరం ఉంది కదా, అక్కడ ఆగిపోయినాం, వ్యర్థం ఎక్కడమైంది? అలాగే ఈ జన్మలో ప్రయత్నం చేస్తున్నాం, మధ్య మార్గంలో ఈ శరీరం వదిలిపెట్టినాం,
అంటే ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినాం. అది వ్యర్థమైనట్టు అనిపిస్తుంది, వ్యర్థం కాదు. మరో జన్మలో పనిచేస్తుంది, తర్వాత జన్మల్లో పనిచేస్తుంది. అది ఆ సంస్కారాలు ఉంటాయి. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నారు? చివరికి ఏదో ఒక జన్మమున సఫలత నందును, ఏదో ఒక జన్మలో తప్పకుండా సఫలత పొందుతారు, అందుకుంటారు. అర్థమవుతుందా? నిరాశ వద్దు, బాధపడకండి, ప్రయత్నం చేయాలి. మంచి మార్గంలో పరోపకారం కానీ, మంచి పనులు, వేదానుకూలంగా ధార్మిక కార్యాలు చేస్తూ ఉండాలి. చెడు చేస్తే దాని కూడా ఉంటుంది మళ్ళీ. కాబట్టి మంచి పని చేయడం మంచిది. మంచి సంస్కారాలు పెంచుకోవాలి. ఈ జన్మ కాకుండా పర్లేదు, కానీ ఇది వ్యర్థం కాదు. ఏది వ్యర్థం కాదు. మనకు అనిపిస్తుంది ఇప్పుడు విన్న విషయాలు మర్చిపోయినాం అనిపిస్తుంది, ఎప్పుడో విన్న విషయాలు మర్చిపోయినాం అలా అనిపిస్తుంది. కానీ సమయం వచ్చినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తి తెలియదు, మర్చిపోయినాం. ఆ వ్యక్తి పేరు తెలియదు. చిన్నప్పుడు బాల్యమిత్రుడు పేరు గుర్తు రావట్లేదు, ఏది గుర్తు రావట్లేదు, కానీ వ్యక్తి ముందరకు వచ్చినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. ఆ ఘటనలన్నీ గుర్తుకొస్తాయి, పూస కూర్చున్నట్టు గుర్తుకొస్తాయి, క్రమంగా గుర్తుకొస్తాయి. ఆశ్చర్యం వేస్తుంది, మధ్యలో ఏం గుర్తుకు రాలేదు, కానీ అన్ని గుర్తుకొస్తాయి. ఏది వ్యర్థం ఉండదు. మనకు అన్ని గుర్తుంటాయి, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. రికార్డ్ అయిన తర్వాత తప్పకుండా బయటకు వస్తాయి. అది గుర్తుంచుకోండి, వ్యర్థం కాదు. ఆ విషయంలోనే మనకు మనమే శత్రువులము, మనకు మనం ఉద్ధరించుకోవాలి. ఆత్మ ఉద్ధరణ, ఆత్మ ఉన్నతి ముఖ్యం. ఈ విషయంలో ఈ శ్లోకం చూడండి. ఈ విశుద్ధ భగవద్గీతలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ధ్యాన యోగం, అందులో మొదటి శ్లోకం. అంటే 6వ అధ్యాయంలో ముందు కొన్ని శ్లోకాలు వదిలిపెట్టిన తర్వాత ఈ శ్లోకం వస్తుంది. వాడుకున్నటువంటి భగవద్గీతలో చూడండి, 6వ అధ్యాయంలో దొరికిందా? 6వ అధ్యాయం నిన్న కొన్ని శ్లోకాలు చెప్పుకున్నా. దాని తర్వాత 4వ శ్లోకం తర్వాత 5వ శ్లోకం. ఈ 4 శ్లోకాలు 11వ అధ్యాయంకి వెళ్ళిపోయినాయి. నేను చెప్పుకున్నాం కదా, 4 శ్లోకాలు అందులో తీసుకున్నారు గోపతి గారి వారి గురువు గారు. ఈ 5వ శ్లోకం, ఉద్ధరేదాత్మ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధురాత్మైవ ఆత్మైవ అంటే ఆత్మ ఏవ, ఆత్మ ఏవ బంధురాత్మైవ రిపురాత్మన ఆత్మన. ఈ శ్లోకం, ఇది 5వ శ్లోకం వాడుకున్నటువంటి భగవద్గీతలో 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఇందులో మనకు మొదటి శ్లోకం 12వ అధ్యాయం. చెప్పండి, అర్థం చెప్పండి. రమాదేవి గారు చెప్పండి అమ్మా. నమస్తే. ఆత్మానం ఉద్ధరేత్, ఆత్మబలంతో ఆత్మను తనను ఉద్ధరించుకొన వలయును. ఆత్మానం నా అవసాదయేత్, తనను తానే పతనము చేసుకొనరాదు. హి కారణమేమన ఆత్మనః, ఆత్మ ఏవ బంధువు, ఆత్మకు ఆత్మయే బంధువు. ఆత్మనః ఆత్మ ఏవ రిపుః, ఆత్మకు ఆత్మయే శత్రువు. ఈ శ్లోకంన ఆత్మతో ఆత్మను ఉద్ధరించుకొనవలెనని చెప్పబడినది. ఉద్ధరింపబడు వస్తువు కంటే ఉద్ధరించుటకు తోడ్పడు సాధనము వేరుగా నుండును. కాని ఇట 2 నామము ఆత్మగా పేర్కొనబడినది. నామం ఒకటి అయినను ఇక్కడ కూడా రెంటి నామం అంటే రెంటంటే ఎవరు? ఆత్మతో ఈ ఆత్మను ఆత్మ ధరించడం. అనాత్మ. ఆత్మతో ఆత్మను అంటే ఆత్మతో అంటే సాధనం. అంటే ఒక కర్రతో పామును కొట్టడం అంటే కర్రతో అంటే తో అంటే ఏంటి? సాధనం. తృతీయ తో అన్నప్పుడు అంటే ఏంటి? అది సాధనం అవుతుంది. కర్రతో కొట్టినాను అంటే కర్రతో అంటే కర్ర ఒక సాధనం, కత్తితో అంటే కత్తి సాధనం. అలాగే ఆత్మతో అంటే ఆత్మ సాధనం. ఎవరు ఉద్ధరించాలి? ఆత్మను ఉద్ధరించుకోవాలి. అంటే సాధనము ఆత్మనే, 2 ఆత్మనే, రెంటి. అందుకే రెంటి అన్నారు ఇక్కడ. ఇట రెంటి నామం అంటే ఇక్కడ రెంటి నామం ఆత్మయే, సాధనం ఆత్మయే. 2 ఆ వస్తువు కూడా, ఉద్ధరింపబడే వస్తువు కూడా ఆత్మయే, ఉద్ధరించేది కూడా ఆత్మయే. మళ్ళీ ఉద్ధరించేవాడు ఆత్మయే, ఉద్ధరింపబడేది ఆత్మయే, ఉద్ధరింప సాధనం ఆత్మయే. 3 ఏకవచనం,
ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, 3 విభక్తులు. ఆత్మ, ఆత్మతో ఆత్మను ఉద్ధరించుకోవాలి. అంటే నేను, నన్ను, నాతో ఉద్ధరించుకోవాలి. నేను, నన్ను, నాతోనే ఉద్ధరించుకోవాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 విభక్తులు. చెప్పండి. నామం ఒకటేనను ఒకటి అయినను ఇక్కడ కూడా సాధ్య సాధనములు రెండును భిన్నములే. ఉద్ధరింపబడు జీవాత్మ, ఉద్ధరించుటకు సాధనము ఆత్మ, అంతఃకరణము, జ్ఞానేంద్రియములు వీని సముదాయము. అంతఃకరణము దూషితమైన ఆత్మయందును దోషములు కలుగును. ఈ దోషములను దూరమొనర్చుటయే ఆత్మోద్ధారణ మనబడును. ఇంద్రియ క్రియలు ధర్మానుకూలము కానంత వరకు అంతఃకరణములోని మలములు దూరము కావు. ఆత్మయు ఉన్నతము కాజాలదు. కాబట్టి ఆత్మోద్ధరణమున ఇవి అన్నియు సాధనములగును. అంతఃకరణాదుల నన్నింటినీ సంస్కరించుట ఆత్మ సంస్కారమున ఉపకారమగును. కావున సంస్కారమునకు ఉపకారమగును. ఆత్మ సంస్కారమునకు ఉపకారమగును. గోపదేవి గారి భాష ఎలా ఉంటుంది అంటే సందులు ఉంటాయి, అది గమనించాలి, మనం విడగొట్టుకోవాలి. పండిత గోపదేవ శాస్త్రి గారి యొక్క భాష ఇలాగే ఉంటుంది. సందులు కలిపి ఉంటాయి, కలిపి ఉంటాయి కాబట్టి మనం విడగొట్టుకొని చెప్పాలి. ఆత్మ సంస్కారమునకు చెప్పండి. ఆత్మ సంస్కారమునకు ఉపకారమగును. కావున యుద్ధారక సముదాయమున ఆత్మయే ప్రధానమగుచున్నది. కావున ఈ అన్నమాట. కావున నీ అంటే కావున ఈ అంటే కావున ఈ ఉద్ధారక సముదాయమున ఆత్మయే ప్రధానమగుచున్నది. అందువలననే సాధన పక్షమునందును ఆత్మ గ్రహింపబడినది. అంతఃకరణాది సముదాయ దోషములచే దూషితమై ఆత్మ తనకు తాను శత్రువగుచున్నది. వాని సంస్కారము మూలమున శుద్ధమై తనకు తాను బంధమగుచున్నది. బంధువు అగుచున్నది. బంధువు అగుచున్నది. తనకు తానే బంధువు అవుతున్నది, తనగా శత్రువు అవుతున్నది. అంటే ఆత్మ ఎందుకు అలా అవుతుందంటే అంతఃకరణాలు, చిత్తము, మనసు, బుద్ధి, అహంకారం అవుతుందో అవి దోషపూరితమై దూషితములు అయిపోతున్నాయి, దోషాలతో ఉంటున్నాయి. అప్పుడు ఆత్మ దూషితం అయిపోతుంది. అంటే ఆత్మలో అవిద్య వస్తుంది. ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు, సరిగా వినిపించట్లేదు చెవులు, అప్పుడు ఏమవుతుంది? సరిగా తెలియదు, సరిగా చూడలేకపోతున్నాం, సరిగా వినలేకపోతున్నాం. అప్పుడు ఏమనిపిస్తుంది? సరిగా కనిపించట్లేదు, ఒకటి మరొకటి అనిపిస్తుంది. చెవులు సరిగా వినిపించట్లేదు, ఒకటి మరొకటి అనుకుంటున్నాం. అంటే జ్ఞానము సరిగా రాదు. అప్పుడు ఏమైనట్టు? ఆత్మలో జ్ఞానం సరిగా లేనట్టు. అంటే కళ్ళు కనిపించకుండా, చెవులు వినిపించకుండా, ఇంద్రియాలు పనిచేయకపోతే, అలాగే మనసు పనిచేయకపోతే, చిత్తం పనిచేయకపోతే, బుద్ధి పనిచేయకపోతే కూడా దూషితం అయిపోతుంది, జ్ఞానం కలగదు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ శత్రువు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అంతఃకరణాలు బాగుంచుకోవాలి. ఎవరు బాగుంచాలి? ఆత్మని బాగుంచాలి. అందుకే ఆత్మనే శత్రువు, ఆత్మనే బంధువు అంటే మిత్రుడు. ఆత్మనే అది ఇక్కడ శబ్దం. ఆత్మన ఏదైతే సాధన చెప్పినారో ఆ సాధన ఆత్మే, కానీ ఆత్మ నడిపిస్తుంది వేటిని? అంతఃకరణాలను, ఇంద్రియాలను. అంతఃకరణ సముదాయం ఆత్మ అన్నారు ఇక్కడ. ఆత్మ అంటే జీవాత్మని వేరు తీసుకున్నారు. ఆత్మ అనే శబ్దానికి ఈ అంతఃకరణాల సముదాయం తీసుకున్నారు. అంటే 4 అంతఃకరణాలు. అంతఃకరణ చతుష్టయం అంటారు. ఇలా గుర్తు చేసుకోవాలి. ఒక ఆత్మనేమో జీవాత్మ. మరి ఆత్మన అన్నారు కదా సాధనం. ఆ సాధనం ఏమిటి అంటే అంతఃకరణాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. మనోబుద్ధి, చిత్త, అహంకారం అంటారు. వాటిని సరిగా ఉంచుకునే బాధ్యత ఎవరిది? ఆత్మది. కాబట్టి ఆత్మనే బాధ్యత. అందుకే ఆత్మనే శత్రువు, ఆత్మనే బంధువు. ఈ శ్లోకం కనుక అర్థం చేసుకుంటే ఇక ఎవరి మీద ఏడవలసిన అవసరం ఉండదు, ఏ పగ ఉండదు, ఏముండదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఎవరు ఉద్ధరించడం కాదు. నాకు నేను శత్రువును, ఇంకా ఎవరు శత్రువులు లేరు. నాకు నేను బంధువు, ఇంకా వీరు బంధువులు, మిత్రులు అవసరం లేదు. ఈ భావన వస్తుంది. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. వారి శత్రువులు, వీరి శత్రువులు, దుష్టులు, దుర్మార్గులు అవసరం లేదు. నాకు నేనే దుష్టుణ్ణి, నాకు నేనే శత్రువును, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. ఈ సంకల్పం తీసుకోండి.
ప్రయత్నం చేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. రెండో శ్లోకం చూడండి, ఇది కూడా అటువంటి శ్లోకమే. బంధుహు ఆత్మ ఆత్మన, బంధుహు ఆత్మ ఆత్మన తస్య, ఆత్మ ఆత్మన తస్య, ఏన ఆత్మ ఏవ ఆత్మన జిత, ఏన ఆత్మ ఏవ ఆత్మన జిత, అనాత్మనస్తు అనాత్మన తు, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత, ఆత్మ ఏవ శత్రువత్, వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. రెండవ శ్లోకం ఎవరు? సుజాతమ్మ గారు. గురుజీ ఏన బంధు ఆత్మన ఏవ జితః, ఎవనిచే ఆత్మ బలము ద్వారమున ఆత్మ జయింపబడినదో, తస్య ఆత్మనః ఆత్మ బంధువు, అతని ఆత్మకు ఆత్మయే బంధువు. అనాత్మనః మనస్సు ఇంద్రియాది అనాత్మలు శత్రుత్వే శత్రువులైనప్పుడు ఆత్మ ఏవ శత్రువత్ వర్తేత, ఇవి కాక తనకు తానే శత్రువు వలె వర్తించినట్లగును. తాత్పర్యము 1-2 శ్లోకంలో అంతఃకరణముతో తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, పతితుడు కారాదు. దుష్కర్మలొనర్చి చిత్తము మలినము చేసుకొనువాడు పతితుడగును, అప్పుడు తనకు తానే శత్రువగును. సత్కర్మలు చేసి అంతఃకరణము పవిత్రము చేసుకొనువాడు తనకు తా బంధువగును. మనస్సు పవిత్రము చేసుకొని దానిని నిగ్రహించిన వాడు తనకు తాను బంధువగును. మనసు స్వాధీనము చేసుకొనని వాడు తనకు తానే శత్రువై వర్తించును. నమస్తే గురుజీ. మనసును పవిత్రం చేసుకోవాలి, అది ముఖ్యం. ఇప్పుడు ఒకడు తాగుబోతు అయ్యాడు, తప్పెవరిది? వ్యసనం, తాగడం తప్పెవరిది? ఇప్పుడు మనసు వినట్లేదు, మనసు వశంలో లేదు, అలవాటైంది, దురలవాటు, వ్యసనం, మత్తులో ఉండడం తప్పెవరిది? భార్యదా? బంధువులా? లేకపోతే తాగుడు నేర్పించిన వారిదా? ఎవరు తప్పు చేసినట్టు? ఇప్పుడు ఎవరు బంధువు, ఎవరు శత్రువు? తనకు తానే. తన మనసు వినట్లేదు, ఇప్పుడు మనసు వినట్లేదు, మనసు అదుపుడు లేదు, మైకంలో ఉంటున్నాడు, మత్తులో ఉంటున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పడిపోతున్నాడు, రోగాలు తెచ్చుకుంటున్నాడు, పరువు పోతుంది, ఇంటి పరిస్థితి బాగాలేదు, ఆయన తాగుతుంటాడు. శత్రువు ఎవరు ఇప్పుడు? ఇప్పుడు ఎవరిని తిడతారు? మనసుని తిడతారా, వాడిని తిడతారా? తాగుపోతని, ఓ మనసా తాగుపోతాని తిడతారా? ఇట్లా ఎవరికి వస్తున్నాయి? శరీరానికి వస్తాయా? తాగి నాలుకకు వస్తుందా? ఎవరిని తిడతారు? తాగుపోతని. ఎవరిని తిడతారు? ఒకరిని మహాత్ముడు అంటారు, ఒకరిని మహాత్ముడు అంటారు, మనసు అదుపులో ఉంది, బుద్ధి బాగుంది. మహాత్ముడు అని ఎవరిని అంటారు? మనసుని అంటున్నారు. ఓ మనసా మహాత్మ అంటారా? ఒకరిని ఏ మెదడా, ఓ మెదడా నువ్వు మహాత్మ అంటారా? ఏమి మస్తిష్కము, ఏమి తల అంటారా? మహాత్మ అంటారా? ఎవరిని అంటారు మహాత్మని? శరీరాన్ని అంటారా? ఓ శరీరమా నీవు మహాత్మ అంటారా ఎవరన్నా? ఓ శరీరమా నీవు మహాత్మ అంటారా? ఓ కాలు నీవు మహాత్మ, ఓ చేయి నువ్వు మహాత్మ అంటారా? ఈ మహాత్మ పేరు ఎవరికి వస్తుంది? దురాత్మ పేరు ఎవరికి వస్తుంది? చెడ్డ పేరు, మంచి పేరు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? స్వామి నాకే. ఆత్మ అంటే ఎక్కడ అనుకోకండి, నాకే, నాకేనండి. అంటే వెంటనే నేను ఆత్మ, వెంటనే ఆత్మ అనుకోలే, నేను ఆత్మనే అనుకోని నేనే, నాకే. ఈ పదం మార్చుకోండి. ఆత్మ అంటే ఎక్కడో దూరం ఎవరో అనుకోకండి, అది నేనే, నాకే. ఒప్పుకోవాలి. ఆ విషయం చెప్తున్నారు. మనసు ఇంద్రియాలు అనాత్మలు, అనాత్మన ఆత్మలు కావు, కానీ జరుగుతుంది అవే. కానీ తిట్లు ఎవరికి వస్తాయి? శత్రువు ఎవరంటే
పరికరాలు, అంతఃకరణాలు. కరణం అంటే పరికరాలు, సాధన. ఏం చెప్తారు ప్రభు గారు? నమస్తే గురుజీ. ఏకాకి జితాత్మన. గురుజీ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ జితాత్మనః ఆత్మను జయించు అదే చెప్తున్నా గురుజీ. జితాత్మనః ఆత్మను జయించు ప్రశాంతస్య. గురుజీ చెప్తున్నాను గురుజీ. జితాత్మనః ఆత్మను జయించు ప్రశాంతస్య శాంతిశీలుడగు పురుషునకు పరమాత్మ శ్రేష్టాత్మ. శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖములలోను తథా అట్లే మానవ అవమానములందు సమాహిత సమదర్శి అగును. ఇట్లు ఆత్మోద్ధారణము వలన అతనికి సామ్య బుద్ధి కలుగును. తాత్పర్యం: మనస్సు వశములో ఉంచుకొని వాడు శాంతుడగును. అతని చిత్తము సమాహితమగును, స్థిరపడును, వృత్తులు లేనిదగును. శీతోష్ణములు సుఖదుఖములు మాన అవమానములు అను ద్వంద్వములు కలిగినప్పుడు అట్టి వాడు వికారములను పొందడు, సమముగా అన్నింటినీ అనుభవించును. నమస్తే గురుజీ. సమానంగా తీసుకుంటాడు, వికారం ఉండవు, ఏ వృత్తులు ఉండవు. చిత్తం సమాహితం అంటే చిత్తవృత్తి నిరోధ అని అర్థం అనమాట. ఏ వృత్తులు ఉండవు, మనసు అదుపులో ఉంటుంది. ఇక సుఖ దుఃఖాలు కానీ మన అవమానాలు కానీ సన్మానాలు అవమానాలు ఏమి ఉండవు, అన్ని సమానమే. జితాత్మ కావాలి, జయించిన ఆత్మ కావాలి, జయించాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతేకాకుండా పరమాత్మ సమాహితం కావాలి, పరమాత్మలో ఉండాలి. పరమాత్మ స్థితి పొందినప్పుడు, పరమాత్మ ధ్యానం ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. 4వ శ్లోకం చూద్దాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్ట అశ్మ కాంచన. సమలోష్ట అశ్మ కాంచన. లోష్టమైన అంటే కట్టెలైన, రాయి అయినా, బంగారమైన సమానమే. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఎవరు? నమస్తే గురు. 4వ శ్లోకం. ఓం గురుజీ. నన్ను పిలిచారు గురుజీ. 4వ శ్లోకం మహేశ్వరమ్మ. ఓం గురుజీ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఓం గురుజీ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞాన విజ్ఞానములతో నా ఆత్మను తృప్తిపరచువాడు. కూటస్థ వికారరహితుడు. విజితేంద్రియ జితేంద్రియుడు. సమలోష్ఠాశ్మ కాంచన మట్టిగడ్డ రాయి కాంచనము నను వానన్నిటినీ సమాన భావముతో నించువాడునగు యోగి యుక్త ఇది ఉచ్యతే. యుక్తుడనబడును, యోగ సంపన్నుడని భావము. తాత్పర్యము: జ్ఞాన విజ్ఞానములతో తృప్తుడై వికారములు పొందక ఇంద్రియములను విషయము వెంట వరువడనీక మట్టి గడ్డలను రత్నములను బంగారమును సమముగా జూచు మనుజుడు యోగ మార్గమున నవలంబించిన యోగి ఎనబడును. ఓం గురుజీ. ఇంద్రియమును విషయముల వెంట పరువెడనీయడు అంటే పరిగెత్తనీయడు. ఇంద్రియములను విషయముల వెంట, ఇంద్రియాలు విషయాలు ఉంటాయి కదా, కంటికి రూపము, చెవికి శబ్దము, ఆ విషయాల వెంట పరిగెత్తనీయక మట్టిగడ్డలైన, రత్నాలైన, ఏవైనా బంగారమైన. లోస్ట్ అంటే కట్టెలు, నిజానికి కర్రలు. మట్టిగడ్డ అనుకుంటే లోస్ట్ అంటారు. అశ్వం అంటే రాళ్ళు. ఇక్కడ రత్నాలు తీసుకున్నారు. రత్నాలు సుమారుగా మనం రంగు రాళ్ళు అంటాం కదా, వాటిని రత్నాలు తీసుకున్నారు. రత్నాలైనా, వజ్రాలైనా, బంగారం అయినా, వెండి అయినా, ఇంక ఏదైనా అంత సమానమే. మట్టిగడ్డలైనా, రాళ్ళైనా, రత్నాలైనా, వజ్రాలైనా, బంగారమైనా, ఏ లోహమైనా అంతా సమానంగా చూస్తాం. ఎందుకు చెప్పండి? నేను అండమాన్ ఉన్నప్పుడు ఒకటి విన్నాను. అంటే మీరు విని ఉంటారు, అడవి మనుషులు ఉంటారు, గిరిజనులు అనుకోండి, అడవి మనుషులే చంపుకొని తింటారు. అంటే తినడం ఉండదు, చంపేస్తారు. జెర్వా జాతి వాళ్ళు చంపేస్తారు. ఒక జాతి జెర్వా, షోంపెన్, అండమాన్ నికోబారి
సెంటనరీలో పేర్లు ఉంటాయి, అక్కడ జాతులు ఉన్నాయి. నిగురలాగా ఉంటారు, ఆఫ్రికాన్స్ ఆ మాదిరి ఉంటారు. కొందరు ఎర్ర రంగు కూడా ఉంటుంది, నికోబారీలు కానీ షోంపెన్ కానీ అటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జెర్వాలు నల్లగా ఉంటారు, ఆఫ్రికన్స్ లాగా ఉంటారు, కానీ చంపేస్తారు మనుషులను. వారికి మీరు బంగారం ఇచ్చిన తీసుకోరు, వెండి ఇచ్చిన తీసుకోరు, నోట్ల కట్టలు ఇచ్చిన తీసుకోరు, ఏ పాత్ర ఇచ్చిన తీసుకోరు. ఒక ఇనుప వస్తువు మాత్రం దొంగతనం చేస్తారు, అంటే ఎత్తుకపోతుంటారు. ఇనుము మాత్రం వాడతారు బాణాల కొరకు, అంత తప్ప ఏ వస్తువు ముట్టరు, దొంగతనం చేయరు. బంగారం ఉండని, వెండి ఉండని, రత్నాలు ఉండని ఏమైనా ముట్టరు. అంటే ఏంటి, వారికి అవసరం లేదు. కాల్చుకొని కూడా తినడం ఉండదు, పచ్చి తింటారు. వస్త్రాలు ఏం అవసరం లేదు, దిగంబరంగా ఉంటారు. చూడండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆది మానవుడు కాదు, ఇప్పుడు కూడా అటువంటి వారు ఉన్నారు అండమాన్ మన దేశంలోనే. మన దేశంలో ఎందరో గిరిజనులు ఉన్నారు, రకరకాలు ఉంటారు. వారికి నోట్ల కట్టలు అవసరం లేదు, బంగారం అవసరం లేదు. వారికి కావాల్సింది ఏంటి, ఇంకా భోజనం. ఆ భోజనం కూడా ఏ దుంపలో, ఏ కాయలో, ఏ పళ్ళలో, ఏ జంతువుల మాంసం తినేస్తారు అంతే. ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే యోగి అయితే మరి, యోగి బుద్ధి విజ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, యోగాభ్యాసం ఉంటుంది. అందుకే జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ, జ్ఞాన విజ్ఞానంతో తృప్తి చెందినటువంటి ఆత్మ కూటస్థుడు అవుతాడు, స్థిరం ఉంటాడు. కూటస్థ అంటే ఎంత స్థిరం అంటే ఏ వికారం ఉండదు. అక్కడ మీరు ఎన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలు, ఎన్ని సుఖ సాధనలు ఉంచినా వికారాలు ఏముండవు. యోగికి అన్ని అదుపులో ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, ద్వేషాలు అన్ని అదుపులో ఉంటాయి. కాబట్టి ఏ వికారాలు ఉన్నాయి. అటువంటి వాడిని కూటస్థు అంటారు, అంటే స్థిరం అన్నమాట. కూటం అంటే గూటం, గూటం అంటే స్తంభం. ఒక గుంజ వాతాం కదా, గుంజం పాతేసిన తర్వాత ఏమవుతుంది, కూటమే గూటం. కూటస్థం అంటే స్థిరం అన్నమాట, స్థిరంగా ఉంటాడు యోగి. అటువంటి యోగికి సమలోష్ట, సమానమే. లోష్ట మట్టిగడ్డ కానీ, కర్రలు కానీ, అశ్మటి రాళ్ళు కానీ, రత్నాలు కానీ, కాంచిన బంగారం, వెండి ఏదైనా కానీ అంతా సమానమే. ఆ స్థితి వస్తుంది. మరి మనకే స్థితి ఉంది ఇప్పుడు చూసుకోండి, ఎవరికి ఏ స్థితి ఉందో. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మన స్థితి ఏమిటి? యోగాభ్యాసం ఉంటే అది సాధ్యం. మనకి ఏ వికారాలు రావు. నా అనుభవం కూడా చెప్తున్నాను, అసలు వికారం రానే రాదు, ఆడ అమ్మగా కూడా రాదు. సరిగ్గా అర్థం చేసుకుంటే శరీరం అంతే, మీ శరీరమైనా ఎవరి శరీరమైనా అంతే. ఇది ఉండదు, ఇది మిగిలేదు కాదు, ఇది పోయేది. ఇందులో ఏముందని శరీరంలో, ఇది ఒక సాధనం, ఒక వాహనం అంతే. శరీరం యొక్క ఆకర్షణ కూడా ఉండదు కూడా. యోగైన తర్వాత అదేమి ఉండదు. ఆడ శరీరము, మగ శరీరము, ఏ శరీరమైనా ఒకటే. ఏం చూస్తాడు యోగి? శరీరం చూడడం ఉండదు, అస్థిపంజరం చూస్తాడు. అస్థిపంజరం కూడా కాదు, కాలి బూడిద అయిపోయిన తర్వాత ఏముంటుంది? శవాన్ని కాల్చిన తర్వాత బూడిదైన తర్వాత ఏం మిగులుతుంది? బూడిదైన తర్వాత ఏం మిగులుతుంది? ఆన్సర్ నేను చెప్పిన అమ్మా, మీరు ఎందుకు చెప్పట్లేదు? బూడిద మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది? ఆన్సర్ చెప్తున్నాను. శవాన్ని కాల్చిన తర్వాత బూడిద ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది? ప్రశ్న అంటే యోగి ఏం చేస్తాడంటే బూడిదని చూస్తాడు. అది ఆడ శరీరమా, మగ శరీరమా, అందంగా ఉందా, అందంగా లేదా, ఏమి చూడడం ఉండదు. కళ్ళు మూసుకుంటే అంత బూడిద కనిపిస్తుంది. అప్పుడు యోగాభ్యాసం అట్లా ఉంటుంది అనమాట. మనకు బూడిద కనిపించాలి, అందాలు కనిపించకూడదు. పక్షిని చూసినా, జంతువులను చూసినా, మనుషులను చూసినా, వస్త్రాలున్నా, దిగంబరంగా ఉన్నా, లేకున్నా, ఏమైనా ఎట్లున్నా ఆ స్థితి తెచ్చుకోవాలి. అది వాస్తవం కదా. ఈ శరీరం ఉండదు కదా, మిగలదు కదా, పోయేది కదా. మన శరీరం అంతే, ఇది ఉండదు, తప్పకుండా పోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఉండనే ఉండదు. ఎందుకు భయం? ఎందుకు? ఇక భయపడకండి. శరీరం పట్ల పెద్ద భ్రమలు ఉంచుకోకండి. శరీరం ఉండదు, ఉండనే ఉండదు. ఈ లోపల ఏమైనా సాధించండి. ఈ శరీరం సహకరించే లోపల
బలంగా ఉన్నప్పుడు ఏమైనా సాధించండి. దీపం ఉండగానే ఏం చేస్తారు? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏ ఇల్లు? ఏ ఇల్లు? మన ఇల్లు. ఆ, దీపం ఉండగానే ఏమైనా ప్రయత్నం నా ఇల్లు. చేయండి. మీ ఇల్లు మీరు చూసుకోండి, ఎవరి ఇల్లు వారు చూసుకోండి, హాయిగా ఉండండి. ఇంకా సందేహాలు, ప్రశ్నలు? ఏమైనా అర్థమైందా ఈరోజు? ఎవరో శత్రువు అని చెప్పేసి ఏడవకండి. ఎవరో శత్రువులు లేరు, నేనే శత్రువును. నాకు నేనే శత్రువు, నాకు నేనే బంధువు, నాకు నేనే మిత్రుడు. నేనే ఆత్మ అంటే ఎవరు? నేనే. ఉంచేద్దామా? శుభం. కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. పండిత గోపదేవ శాస్త్రి గారు గురువారు, స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, కళాప్రపూర్ణ గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరూ కూడా పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. విన్న విషయాలు గుర్తుంచుకోండి, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, తరించి ప్రయత్నం చేయండి. మీ అందరికీ పరమపిత పరమాత్మ దివ్యాశీస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం.